పవన్ కళ్యాణ్ గారు ప్రజా దర్బారు యొక్క కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది ప్రజల నుంచి. ఎందుకంటే రాజకీయ నాయకుడు అంటే ఎప్పుడు కూడా జనం మధ్యలో ఉండాలి, ప్రజలకున్న సమస్యలు తీర్చాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రజా దర్బారు నిర్వహిస్తూ ప్రజా దర్బారులోనే ఆయన అక్కడ ఉండి సమస్యలను పరిష్కరించటానికి దానికి ఆయన టైం కేటాయిస్తున్నారు. ప్రజల నుంచి ఎన్నో రకాల సమస్యలు, అంటే పర్సనల్ సమస్యలు కూడా, రోడ్డు రవాణా గురించి, తర్వాత డ్రైనేజీల గురించి, తర్వాత అక్కడ కరెంటు సమస్యలు ఏమైనా ఉన్నా, ఇసంటి సమస్యలు ఎటువంటి సమస్యలైనా పరిష్కరించడానికి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడి ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఆయన టైం కేటాయిస్తున్నారు. అంటే కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి ప్రజల ముందు వాళ్ళతో పాటు ఫోటోలు దిగి ఏదో వాళ్ళకేదో చేస్తున్నట్టుగా పేపర్లో తెల్లారే రావాలి, టీవీలో కనబడాలని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు, అందరు కాదులే కానీ కొంతమంది అలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా కాకుండా ఇతనే స్వయంగా అక్కడికి వెళ్ళి ప్రజా దర్బారులో ఇతను స్వయంగా అక్కడ ఉండి ప్రజలకు వచ్చిన సమస్యలు, వాళ్ళు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళ సమస్యలకు అక్కడికక్కడ పరిష్కరించటానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు. అదేంటంటే తల్లి కూతురు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారని చెప్పి, అంటే కొన్ని వందల మంది వచ్చారు, ఎన్నో సమస్యలు వచ్చినాయిలే కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు, మా యొక్క సమస్యను ఆయన పరిష్కరిస్తాడు అని చెప్పి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక లెటర్, అంటే ఒక వైట్ పేపర్ మీద వాళ్ళకి సంబంధించినవి మొత్తం రాసుకొని, వాళ్ళు ఎలా నష్టపోయారు ఏందని చెప్పి రాసుకొని వాళ్ళే స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని చెప్పి, వాళ్ళు పడ్డ బాధను చెబుదామని చెప్పి తల్లి కూతురు వచ్చారట. తల్లి లక్ష్మి, కూతురు పేరు రిషిత. వీళ్ళిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారట. వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రాసుకున్న వైట్ పేపర్ మీద వాళ్ళకి జరిగిన అన్యాయం మొత్తం కూడా రాసుకొని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడికక్కడ చూసిండట. ఏమిటే చూసిన తర్వాత ఆయనకు అర్థమైంది. కానీ ఎవరు మొత్తం అడిగిన తర్వాత తల్లి కూతురు ఏం చెప్పారటంటే, మా అమ్మాయికి అమెరికాలో కొలంబస్ యూనివర్సిటీలో సీట్ ఇప్పిస్తానని చెప్పి ఒక వ్యక్తి 30 లక్షల రూపాయలు తీసుకున్నాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఇదిగో సీట్ ఇస్తా, అదిగో సీట్ ఇస్తానని చెప్పి మీ అమ్మాయికి నేను ఎంతోమందికి ఇప్పించాను, అలాగే మీ అమ్మాయి కూడా ఈ సీట్ అనేది కంపల్సరీగా వస్తుందని చెప్పి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ చూపించిందట. అంటే ఎంతమందికి ఇప్పించాను ఏందని చెప్పి చూపించి వీళ్ళని, తల్లి కూతురుని, ఇద్దరిని మోసం చేసిందట. పాపం కూతురంటే మరి తల్లికి ప్రేమ. ఎందుకంటే మా అమ్మాయి కూడా గొప్ప చదువులు చదువుకోవాలని చెప్పి ఏ తల్లిదండ్రులైనా కొద్దిగా ఆశపడతా ఉంటారు. వాళ్ళకున్న ఆస్తులు తాకడ పెట్టుకోనో అమ్ముకోనో ఏదో రకంగా పాపం వాళ్ళు తీసుకొచ్చి కొంతమంది బ్రోకర్లకి డబ్బులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వెనక ముందు ఆలోచించుకోరు. ఎందుకంటే ఇటు కొడుకైనా లేదా కూతురైనా వాళ్ళ భవిష్యత్తు గురించి చూసుకుంటారు, కానీ మనకింత ఆస్తి పోతుంది ఏంది అని చెప్పేసి ఈ విధంగా ఆలోచించుకోకపోవడం వల్లే ఇసంటి వాళ్ళు నష్టపోతారన్నమాట. వెంటనే ఆయన డబ్బులు తీసుకొని పరారైపోయినట్ట. 30 లక్షల రూపాయలు. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటే, తల్లి కూతురు ఫోన్ చేస్తూ ఉంటే ఇక ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందట. స్విచ్ ఆఫ్ చేసేసిండు. ఎన్ని రోజులు ఫోన్ చేసినా కానీ ఎక్కడెక్కడ ఉండని చెప్పి ఎంతగానో తిరిగి వేసారిపోయి లాస్ట్కి ఏం చేశారటంటే వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారట. తల్లి కూతురు కలిసి వెళ్ళి, మాకు అన్యాయం జరిగింది, 30 లక్షల రూపాయలు మా అమ్మాయికి అమెరికాలో కొలంబస్ ఒక యూనివర్సిటీలో మా అమ్మాయికి సీట్ ఇప్పిస్తానని చెప్పేసి 30 లక్షల రూపాయలు తీసుకుని వెళ్ళిపోయిందని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వారు కూడా స్పందించి ఎంక్వైరీ చేశారట, ఇతను ఎక్కడుండో ఏందని చెప్పి. కానీ అతను అడ్రస్ మార్చేసిండు, ఎక్కడుండో తెలియదు. ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసిండు. పోలీసు వారికి కూడా ఇంతవరకు దొరకలేదట. చివరకు ఏమి చేయాలో అర్థం కాక ఇటు 30 లక్షల రూపాయలు పోయినాయి, ఈ అమ్మాయి చదువు ఆగిపోయింది. ఈ తల్లి 30 లక్షల రూపాయలు పోయినాయి అని చెప్పి బాధ లేదు, కానీ పిల్ల చదువు ఆగిపోయిందని చెప్పి ఆ రిషిత అనే అమ్మాయిని తీసుకొని ఈ తల్లి వచ్చేసిందట పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. వచ్చిన తర్వాత వెంటనే ఆ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బాధ విని అక్కడే ఫోన్ చేసిందట. ఆ శాఖకు సంబంధించిన వారు ఎమ్మట ఏం చెప్పారటంటే, అసలు అక్కడ అమెరికాలో కొలంబస్ అనే ఒక యూనివర్సిటీ అనేది లేనే లేదట. అమెరికాలో కొలంబస్ అనే యూనివర్సిటీ అనేది లేనే లేదు.
కానీ ఆ వ్యక్తి అక్కడ ఉంది, నేను ఎంతోమందికి సీట్ ఇప్పించాను అని కొన్ని డాక్యుమెంట్స్ అనేది ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి ఈ తల్లి కూతురిని మోసం చేసిండు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు పోలీసు వారికి చెప్పి ఇతను ఎక్కడున్నాడు ఏంటి, ఈ బ్రోకర్ ఎక్కడున్నా అతన్ని పట్టుకొని 4 కొట్టి జైల్లో పెట్టి ఎంతమంది దగ్గర ఈ విధంగా డబ్బులు తీసుకొని మోసం చేసిండు, ఇట్లాంటి బ్రోకర్స్ ఎంతమంది ఉన్నారు, ఇంకా ఇట్లాంటి బ్రోకర్స్ అనేది ఎక్కువైపోవటం వల్ల చాలా మంది అమాయకులు నష్టపోతున్నారు, చాలా మంది పిల్లల చదువులు కూడా అక్కడికక్కడే ఆగిపోతున్నాయి. ఇట్లాంటి ఇక ముందు జరగకూడదు. ఇసంటి బ్రోకర్ల ముందర పట్టుకుంటే ఇసంటివి జరగవు. ఇతనే కాదు ఇంకా ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరిని కూడా పట్టుకొని ఇసంటి వాటికి పులి స్టాప్ పెట్టాలి అని చెప్పి వెంటనే అధికారులకు ఆయన చెప్పి ఆ సమస్యను పరిష్కరించడానికి అక్కడికక్కడే పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇంకేం కాదమ్మా, ఆడు దొరికిన తర్వాత ఆ డబ్బులు రికవరీ చేసిన తర్వాత మీకు ఫోన్ చేసి మీ డబ్బులు మీకు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేసింది, తల్లి కూతుర్ని. ఈ విధంగా అక్కడికక్కడ ఉన్న సమస్యలు అంటే కొన్ని మన సమస్యలు కూడా అంటే మన ఊరు సమస్యలే కాకుండా మన ఇంట్లో జరిగిన కొన్ని పెద్ద సమస్యలు ఏదైనా సరే వాటిని కూడా పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో గొప్ప చెప్పడం కాదు, అక్కడ జరుగుతుంది కాబట్టి ఆయన కొన్ని తీసుకునే నిర్ణయాలు కొన్ని నిర్ణయాలు ప్రజలకు ఆమోగ్యకరంగా ఉన్నాయి కాబట్టి వాటిని గురించి చెప్పాల్సి వస్తుంది. ఏ నాయకుడైనా ప్రజల గురించి ఈ విధంగా ఆలోచించినట్లయితే ప్రజలు ఇబ్బందులు అనేవి సరిపోతూ ఉంటాయి. ఇప్పుడు 30 లక్షల రూపాయల అమ్మాయికి చదువు కోసం మరి ఏమమ్మిందో ఏం తాగడబెట్టిందో ఆ తల్లి 30 లక్షల రూపాయలు తీసుకొచ్చి వాడికి ఇచ్చిన తర్వాత వాడు పరారైపోయిన తర్వాత ఈ అమ్మాయి ఇక్కడ చదువు ఆగిపోయింది. అంటే ఆ అమ్మాయికి ఎన్నో కళలు ఉంటాయి, తల్లికి కూడా ఈ అమ్మాయిని చదివించాలని చెప్పి ఎన్నో కళలు ఉంటాయి, ఎన్నో ఆశ ఉంటుంది, నా బిడ్డను చదివించాలి అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఎన్నో ఆశలు ఉంటాయి. కాబట్టి అసంటి ఆశల మీద ఇసంటి బ్రోకర్లు వచ్చి కానీ ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇట్లాంటి యువత జీవితం అనేది పాడైపోతుందన్నమాట. సరే, అక్కడికే ఇంకొకరు వచ్చారు, ఇంకొక అమ్మాయి లహరి అనే అమ్మాయి వాళ్ళ బంధువులు తీసుకొని వచ్చారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. ప్రజా దర్బారు నడుపుతా ఉంటే పాపం ఎవరో చెప్పారట, మరి ఆ చెప్పిన వారు ప్రజా దర్బారు జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు, వెళ్ళండమ్మా ఆయనకి డైరెక్ట్గా వెళ్ళి మీరే చెప్పండి అని ఎవరో సలహా ఇచ్చారట. జన సైనికులు ఇచ్చారో లేకపోతే ఏమన్నా నాయకులు ఇచ్చారో లేకపోతే కార్యకర్తలు ఇచ్చారో లేకపోతే ఒకరి నుంచి ఒకరు తెలుసుకొని వీళ్ళు వచ్చారో కానీ ఆ అమ్మాయికి చాలా నాళ్ళ బట్టి చాలా సంవత్సరాలు బట్టి ఆ అమ్మాయికి నరాల వీక్నెస్ అట, అంటే సరిగా నడవలేదు, మధ్య నుంచి వచ్చిందనమాట, పుటకల నుంచి లేదట. ఆ అమ్మాయిని వాళ్ళ బంధువులు తీసుకుని వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మొత్తం చెప్పారట, ఈ అమ్మాయికి కొన్నాళ్ళ బట్టి నరాల వీక్నెస్ వచ్చింది, నడవలేకపోతున్నారంటే, అమ్మాయికి వయసు అమ్మాయి నడవలేకపోతున్నారంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన తర్వాత దానికి సంబంధించిన డాక్టర్లకు ఫోన్ చేశారట. వెంటనే దానికి సంబంధించిన డాక్టర్లకు ఫోన్ చేసి వాళ్ళు పాపం బాగా ప్యూర్ ఫ్యామిలీ అట, పేదవాళ్ళు, వైద్యానికి లక్షల రూపాయలు ఖర్చు అయిందట. దానికి సంబంధించిన డాక్టర్లకి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఫలాని వ్యక్తి ఫలాని అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ అనేది మీరు చేయండి, అవసరమైతే ప్రభుత్వం తరపు నుంచి కాకపోయినా నా సొంత డబ్బులైనా అమ్మాయికి నేను ఇస్తా అని చెప్పి ఆ అమ్మాయికి భరోసా ఇచ్చి అక్కడి నుంచి అక్కడికి వాళ్ళని హాస్పిటల్ పంపించిందట. ఇట్లాగా హైదరాబాదులో ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు వాళ్ళు ఆంధ్రాకి చెందిన వారే, కొన్ని సంవత్సరాలు బట్టి హైదరాబాదులో వాళ్ళు నివసిస్తూ హైదరాబాదులో కొంతమంది 2000 మంది ట్యాక్సీ డ్రైవర్లు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చారు. నేను ఒక వీడియోలో చెప్పాను వాళ్ళ గురించి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి హైదరాబాద్లో మమ్మల్ని ఉండట్లేదు, ఉమ్మడి రాజధాని ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఉమ్మడి రాజధాని నుంచి దానికే సపరేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్న డ్రైవర్లు మమ్మల్ని ఉండట్లేదు, మా మీద దాడి జరుగుతుంది, గొడవ పెడుతున్నారు, మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారని చెప్పి 2000 మంది అక్కడ ఆంధ్రాకి సంబంధించిన 2000 మంది డ్రైవర్లు అక్కడ ఉండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక 200 మంది ట్యాక్సీ డ్రైవర్లు వచ్చి వాళ్ళకు విన్నవించుకున్న తర్వాత అక్కడున్న ప్రభుత్వ శాఖలకు ఫోన్ చేసి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క సమస్యను కూడా ఆయనకి తోచినంత ఏ విధంగా అయితే ప్రయత్నించాలి, ఏ విధంగా ఈ యొక్క సమస్యను సాల్వ్ చేయాలని చెప్పి ప్రయత్నం అయితే చేస్తాడు.
పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళకున్న పదవులు బట్టి ఈ ప్రజలకు న్యాయం జరగకపోతే అంతకన్నా మించి ఇంకెక్కడికి వెళ్తారు ప్రజలు? వాళ్ళకున్న సమస్యలు ఎవరికి చెప్పుకుంటే తీరిద్ది? కాబట్టి రాజకీయ నాయకులు అంటే ప్రజల సేవకులు. ఎక్కడైతే మంచి జరిగిద్దో, ఎక్కడైతే మన సమస్యలు సాల్వ్ అవుతాయో అక్కడికి వెళ్ళి ఏ ఒక్క సమస్యనైనా పరిష్కరించుకోవడానికి చూస్తూ ఉంటాం. ఎంతోమంది ఇలాగ చెప్పుకుంటూ పోతామంటే ఎన్నో సమస్యలను పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఈ వెలుగులోకి రాలేదు, కానీ ఎన్నో సమస్యలను పవన్ కళ్యాణ్ గారు సాల్వ్ చేయటానికి తన వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ప్రజలకు మంచి నాయకుడు అనిపించుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయినా, జగన్ అయినా, చంద్రబాబు నాయుడు గారు అయినా, లోకేష్ బాబు అయినా, ఎవరైనా సరే నాయకులు ప్రజలతోని ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.